జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడడంతో సొరంగం కూలిపోయి మిథేన్ వాయువు లీక్ అయింది. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో 18 మందికి పైగా సొరంగంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సిక్కిం రాష్ట్రంలో ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. నాంచీ జిల్లాలోని ఎన్హెచ్పీసీకి చెందిన తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న సొరంగంలో భారీ పేలుడు సంభవించింది. సొరంగం లోపల ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ పేరుకుపోయి ఒక్కసారిగా పేలుడు జరగడంతో కొండచర్యలు విరిగిపడి సొరంగం మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ విపత్తు సమయంలో లోపల పనిచేస్తున్న 27 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 10 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే పేలుడు ధాటికి సొరంగం ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే సొరంగంలో 1.5 కిలోమీటర్ల లోతులో భూగర్భ శిలల నుంచి సహజంగా వెలువడిన మీథేన్ గ్యాస్ పెద్ద మొత్తంలో పేరుకుపోయిందని, అక్కడ పేరుకుపోయిన ఈ విషవాయువును బయటకు పంపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తూ ఉండగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి విరిగిన కొండ చర్యలు ప్రవేశ ద్వారం మొత్తాన్ని కమ్మేశాయని, దీంతో రెస్క్యూ ఆపరేషన్ సైతం సవాల్గా మారిందని తెలిపారు. फिलहाल हमारे कैलकुलेशन के अनुसार अराउंड 27 बॉडीज ट्रैप्ड हुए हैं, पीपल ट्रैप्ड हुए हैं, और द नंबर कैन गो हायर और लोअर, लेकिन हमारी तरफ हमारी जितनी जानकारी में है वो अभी 27 है. 27 ट्रैप्ड हुए थे और अभी 10 का बॉडी हम रिकवर कर पाए हैं. 10 का बॉडी वो कहाँ के हैं, कुछ नाम हम लोग? हाँ, वो डिटेल्स हमारे पास है. उनमें से हम 3 लोगों को आइडेंटिफाई नहीं कर पा रहे अभी, और आइडेंटिफिकेशन प्रोसेस जारी है. हम लोग ट्राई कर रहे हैं, और जिन लोगों को हम आइडेंटिफाई कर पाए हैं उनमें से कुछ लोगों के गार्जियंस को, जो किन्स हैं, उनके फैमिली को हम कांटेक्ट करने की कोशिश कर रहे हैं ताकि हम वो बॉडी उनका हैंड ओवर कर सके, और जिनके साथ हमारा कांटेक्ट हो गया है उनको हम स्मूथली बॉडी हैंड ओवर कर देंगे by tomorrow, I think so. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు కార్మికులు చాకచక్యంగా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగా మరికొందరు లోపలే చిక్కుకుపోయారు. బాధితులను వేగంగా కాపాడేందుకు గాను పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేకమైన గ్యాస్ ప్రొటెక్షన్ గేర్లు ఉన్న ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలం వద్ద అత్యవసర అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. రెస్క్యూ సిబ్బంది గ్యాస్ మాస్కులు, అధునాతన రక్షణ పరికరాలు ధరించి లోపల ఉన్న కార్మికులను చేరుకోవటానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇరుకైన మార్గం, విషవాయువుల ముప్పు ఉన్నప్పటికీ సహాయక సంస్థలు యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. సవాళ్లతో కూడిన వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తమాంగ్ సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Toss that top.